ఈ కథ ఒక కంపెనీది మాత్రమే కాదు, ఒక దేశం తన కాళ్ల మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కన్న ఒక పెద్ద కల ఇది. ప్రతి సవాలును ఒక అవకాశంగా, ప్రతి ఓటమిని ఒక పాఠంగా మార్చుకున్న ఒక మైండ్సెట్ కథ. ఇది ది మహీంద్రా సాగా. ఒక్కసారి ఆలోచించండి. చేతిలో పెద్దగా డబ్బులేదు, వెనక పెద్ద అండలేదు. అలాంటి ఒక మామూలు ఊరినుంచి వచ్చిన ఇద్దరు సోదరులు మన భారత పారిశ్రామిక రంగాన్నే శాసించే శక్తిగా ఎలా ఎదిగారు? ఎక్కడ మొదలైంది వాళ్ళ కథ? ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న. ఈ కంపెనీని మొదలుపెట్టిన ముగ్గురులో ఒకరు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. కాని అదే కంపెనీ దాదాపుగా ఆయన పేరుతోనే నిలిచిపోవాల్సింది. మరి అలా జరగకుండా ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసిన ఒక పెద్ద బ్రాండ్గా ఎలా నిలబడింది? అందుకే ఈ కథలో మనం కేవలం ఒక కంపెనీ చరిత్ర గురించి తెలుసుకోబోట్లేదు, ఒక మైండ్సెట్ను నేర్చుకోబోతున్నాం. గెలుపు, ఓటమి, పట్టుదల, వీటన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. పదండి, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. సరే, మన కథలో మొదటి అంకం వాళ్ల మూలాలు. ఒక దేశం బూడిదలోంచి మళ్లీ పుడుతున్న ఆ సమయంలో, ఆ సవాళ్ల మధ్యలోనే ఇద్దరు అన్నదమ్ములు ఒక మహా సామ్రాజ్యం కోసం పునాదిరాయి ఎలా వేశారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ టైంలైన్లో ఒక భలే కథ ఉంది. 1945లో కంపెనీ మొదలైనప్పుడు దాని పేరు మహీంద్రా అండ్ మహమ్మద్. కాని 1947లో దేశ విభజన జరిగింది. వాళ్ల పార్ట్నర్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. M&M పేరుతో అప్పటికే ప్రింట్ చేసిన లెటర్ హెడ్స్, బిజినెస్ కార్డ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. మరి వాళ్ళేం చేశారో తెలుసా? చాలా సింపుల్గా, తెలివిగా కంపెనీ పేరును మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చేశారు. ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు. చూసారా తెలివి? ఇక్కడే ఉంది మన మొదటి అతి ముఖ్యమైన పాఠం. ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కుంగిపోలేదు. దాన్ని ఒక తెలివైన పరిష్కారంతో అవకాశంగా మార్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మనల్ని దెబ్బతీసే పరిస్థితే మనల్ని బలంగా మార్చాలి. కాని వాళ్ల కథ ఇక్కడితో ఆగిపోలేదు. వాళ్ల అసలు ప్రయాణం మొదలైంది ఒక వాహనంతో. ఇప్పుడు రెండో స్తంభం ఆ జీప్ కథ. స్టీల్ వ్యాపారం చేస్తున్నవాళ్లు సడన్గా ఒక దేశ ప్రయాణాన్నే మార్చేసే వాహనం వైపు ఎందుకు వెళ్లారు? ఈ ఒక్క టర్న్ వాళ్ల భవిష్యత్తును శాశ్వతంగా ఎలా మార్చేసిందో తెలుసా? దానికి కారణం కేసీ మహీంద్రా. ఆయన రెండో ప్రపంచ యుద్ధం టైంలో అమెరికాలో ఇండియన్ పర్చేజింగ్ మిషన్కి హెడ్గా పనిచేశారు. అక్కడాయనకేర్పడిన కాంటాక్ట్సే అమెరికా విలీజ్ జీప్లను ఇండియాకి తీసుకురావడానికి దారి చూపించాయి. అందుకే అంటారు, మనం నేర్చుకున్న ఏ అనుభవమూ వృధా పోదు, అది సరైన టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ల మొదటి పెద్ద సక్సెస్ ఇక్కడే నమోదైంది. 1955లో మన ఇండియన్ ఆర్మీ ఏకంగా 500 జీప్లకి ఆర్డరిచ్చింది. ఎందుకు? ఎందుకంటే మన దేశంలోని గతుకుల రోడ్లకు, కొండలకు, ఎడారులకు ఈ బండి పర్ఫెక్ట్ అని నిరూపితమైంది. ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు, అది దేశం వాళ్లమీద పెట్టుకున్న నమ్మకం. ఇది మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం. మార్కెట్లో గెలవాలంటే ఏదో కొత్తగా కనిపెడితే సరిపోదు. జనాల అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుని దానికే ఒక సొల్యూషన్ ఇవ్వాలి. మహీంద్రా జీప్ ఒక వెహికల్ మాత్రమే కాదు, ఆ రోజుల్లో అది ఒక సొల్యూషన్. కానీ ఏ ప్రయాణమైనా ఎప్పుడూ సాఫీగా సాగదు కదా. ఇప్పుడు మనం మూడో స్తంభం గురించి మాట్లాడుకుందాం, ఫెయిల్యూర్. వాళ్ల కలలు రియాలిటీని ఢీకొట్టినప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. వాళ్ల ప్రయాణంలో రెండు పెద్ద తప్పులు జరిగాయి. ఒకటి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనే అవకాశం చేజారిపోయింది. కాని రెండోది ఇంకా పెద్దది. 2011లో నష్టాల్లో ఉన్న కొరియన్ కంపెనీ సాంగ్యాంగ్ను కొన్నారు. ఆ తర్వాత వాళ్లే ఒప్పుకున్నారు అది వాళ్ళు తీసుకున్న అతి చెత్త నిర్ణయమని. ఎందుకంటే ఆ కంపెనీ దివాలా తీసి మహీంద్రాకు భారీ నష్టాలు మిగిల్చింది. ఇక్కడే ఉంది మూడో పవర్ఫుల్ లెసన్. ఓడిపోవడమంటే అంతం కాదు. ఓటమి అనేది ఒక ట్రైనింగ్. ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం. ఆ పాఠాన్ని మిస్ అవడమే అసలైన ఓటమి. సరే, ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకున్నారు, తమ కోర్ బిజినెస్లో స్ట్రాంగ్ అయ్యారు. కాని వాళ్లు అక్కడితో ఆగలేదు. ఆ పునాది మీద ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా కట్టారో చూద్దాం మన నాలుగో స్తంభంలో. ఈ స్లైడ్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ల విస్తరణ ఎంత పెద్దదో. కేవలం కార్లు కాదు, వాళ్లు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీదారులు. టెక్ మహీంద్రా ద్వారా ఐటీలో టాప్ ప్లేయర్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫైనాన్స్, చివరికి హాస్పిటాలిటీలో కూడా. చెప్పాలంటే వాళ్లు అదుగుపెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు.
ఇదే మన 4వ మెంటార్ టేకవే. మీ బలమేంటో తెలుసుకోండి. ఒక సమస్యను పరిష్కరించడంలో మీరు ఎక్స్పర్ట్ అవ్వండి. ఆ తర్వాత అదే నైపుణ్యాన్ని కొత్త మార్కెట్లలో వాడండి. ఇదే వాళ్ళ డైవర్సిఫికేషన్ వెనుకున్న అసలైన సీక్రెట్. ఇక చివరి 5వ స్తంభం లీడర్షిప్. ఒక లీడర్ విజన్ ఒక బ్రాండ్ని, ఒక దేశ గర్వకారణంగా ఎలా మారుస్తుందో చెప్పడానికి ఆనంద్ మహీంద్రా కదే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. స్కార్పియో ప్రాజెక్ట్ ఇది కేవలం ఒక కారు ప్రాజెక్ట్ కాదు, అదొక గ్యాంబెల్. ఆనంద్ మహీంద్రా తన కెరీర్నే పణంగా పెట్టారు. కంపెనీ మొత్తం ఏడాది లాభానికి రెండింతలు, అంటే ఏకంగా 5500 కోట్ల రూపాయలు ఈ ఒక్క ప్రాజెక్ట్పై ఇన్వెస్ట్ చేశారు. ఇది గాని ఫెయిల్ అయ్యుంటే కంపెనీ ఉనిక్కే ప్రమాదం. కానీ ఆ రిస్కే వాళ్ళ తలరాతను మార్చేసింది. ఆయన లీడర్షిప్ స్టైల్కి ఇదొక చిన్న ఉదాహరణ. ట్విట్టర్లో ఎవరో మహీంద్రా ఫారెన్ కంపెనీలతో పోటీ పడలేదు అని కామెంట్ చేస్తే ఆయన చాలా ప్రశాంతంగా మేము ఇక్కడే ఉన్నాం, ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడే ఉంటాం అని రిప్లై ఇచ్చారు. ఈ ఒక్క మాట చాలు బ్రాండ్ మీద ఎంత నమ్మకాన్ని పెంచుతుందో. అందుకే 5వ మరియు చివరి పాఠం ఇదే. మీ విజన్ ఎంత పెద్దగా ఉంటే మీ మార్కెట్ అంత పెద్దగా ఉంటుంది. మీ విజనే మీ కంపెనీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో మొత్తంగా ఈ మహీంద్రా మైండ్ సెట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 కీలక సూత్రాలేంటి? 1. ఎలాంటి కష్టాన్నైనా సరే అవకాశంగా మార్చుకోవడం. 2. జనాల నిజమైన సమస్యకు పరిష్కారమివ్వడం. 3. ఎంత రిస్క్ అయినా సరే మీ విజన్ను బలంగా నమ్మడం. మహీంద్రా కథ మనందరికీ చెప్పేది ఒక్కటే: మనల్ని పరిస్థితులు కంట్రోల్ చేయవు. సరైన మైండ్ సెట్ ఉంటే, పట్టుదల ఉంటే ఎవరైనా సరే తమదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ఫూర్తితో మీ కథను మీరే రాయడం మొదలుపెట్టండి. जय हो जय हो भारत माता की जय।